దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం మమ్మల్ని అందరినీ ప్రేమించి సెప్టెంబర్ అంతా కాపాడి అక్టోబర్ నెలలో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఈ మొదటి ఆదివారం ప్రభు దినాన ఎంతవరకు ప్రభువా నిన్ను స్తుతించి ఆరాధించే కృప మీరు మాకు దయచేశారు. కొద్ది నిమిషాలు మీ జీవవాక్యాన్ని మేము ధ్యానించుకొనబోతూ ఉండగా మీ వాక్కుల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి గత వారం నుండి మనం మాసిదోనియా సంఘాల గురించి ధ్యానం చేస్తున్నాం. చెప్పండి, వేటి గురించి? మాసిదోనియా సంఘాలు, మాసిదోనియా సంఘములు అని హెడ్డింగ్ పెట్టుకోండి. మన పార్ట్ 1 చూసాం, ఈరోజు పార్ట్ 2. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మరి పోయిన వారం వచ్చిన వాళ్ళందరూ చెప్పాలా. పోయిన వారం రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే చేయొద్దండి. పోయిన వారం మేము రాలేదు, ఓకే, మీరు చెప్పకపోయినా పర్వాలేదు. ఎవరైతే వచ్చారో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా చెప్పాలి. దేవుని కృపను బట్టి మన సంఘంలో ఇచ్చే వర్తమానాలన్నీ మరి షూట్ చేసి యూట్యూబ్లో పెడతా ఉన్నాం. కనుక పోయిన వారం వర్తమానం యూట్యూబ్లో అప్లోడ్ చేశాం. కనుక రాని వాళ్ళు చాలామంది రాలేదు పోయిన వారం. మరి ఒకవేళ మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే ఆ ఫోన్లో యూట్యూబ్లో పార్ట్ 1 వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. యూట్యూబ్ అడ్రస్ చెప్తాను, రాసుకోండి. రాము పాస్టర్, RAMUPASTOR, RAMUPASTOR, రాము పాస్టర్ 1975 1975. ఈ ఛానల్లోకి మీరు వెళ్తే పైనే ఉంటుంది, ఎందుకంటే మొన్న వారమే అప్లోడ్ చేశాం కాబట్టి. మాసిదోనియా సంఘములు పార్ట్ 1 అని ఉంటుంది. ఈరోజు పార్ట్ 2 రెండవ భాగాన్ని మనం చూడబోతున్నాం. రైట్, పోయిన వారం వచ్చిన వాళ్ళకి ప్రశ్న, మాసిదోనియాలో ఎన్ని సంఘములు ఉన్నాయి? గట్టిగా చెప్పాల. 3. ఏమేంటవి? ఫిలిప్పి, థెస్సలోనిక, బెరయ. చూసి చెప్పకూడదు, చూడకుండా చెప్పాలి. కొంతమంది చక్కగా నోట్స్ చూసి చెప్తున్నారు. రైట్, మాసిదోనియాకి వెళ్ళాలని పౌలు అనుకున్నాడా, అనుకోలేదా? చెప్పాలి ఆన్సర్. పౌలు ప్లాన్ కాదు అది. ఎవరి ప్లాన్ అది? పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్లాన్. పౌలు ఆసియా వెళ్ళాలనుకున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరిచాడు. బితూనియా వెళ్ళాలనుకున్నాడు, యేసు యొక్క ఆత్మ వద్దన్నాడు. చివరికి ఒక దర్శనం ద్వారా ఆయన ఎక్కడికి వెళ్ళాడు? మాసిదోనియాకి వెళ్ళాడు. చెప్పండి, 2వ సువార్త దండయాత్రలో టీం సభ్యులు ఎవరెవరు? పౌలు, శీల, యవనస్తుడైన తిమోతి. యవనస్తుడు. ఈ ముగ్గురు కలిసి 2వ సువార్త దండయాత్రలో ఈ మాసిదోనియా సంఘాలని ప్రారంభించారు. తర్వాత మాసిదోనియా సంఘముల యొక్క చరిత్రని మనం ఇప్పుడు అధ్యయనం చేస్తున్నాం. మాసిదోనియా సంఘాల చరిత్ర బైబిల్లో ఎక్కడుంటుంది? అపోస్తల కార్యముల గ్రంథం 16, 17 అధ్యాయాలు, 2 అధ్యాయాల్లో ఉంటాయి. ఎక్కడెక్కడ? 16, 17. ఈ మాసిదోనియా సంఘాల్లో ఇప్పుడు ప్రస్తుతం మనం ఫిలిప్పి సంఘ చరిత్ర ధ్యానం చేస్తున్నాం. ఎవరి చరిత్ర? ఫిలిప్పి సంఘ చరిత్ర. ఫిలిప్పి సంఘ చరిత్రలో మరి మొట్టమొదటి రక్షింపబడిన వ్యక్తి ఎవరు? లూదియా అనే ఒక స్త్రీ, ఆమె యొక్క కుటుంబం. లూదియా ఎలా రక్షింపబడిందో, ఎలా బాప్తిసం తీసుకుందో, ఏ రీతిగా దేవుని సేవకులకు ఆతిథ్యం ఇవ్వాలని ఆశపడిందో పోయిన వారం మనం చూసాం. ఇప్పుడు ఫిలిప్పీలో రక్షింపబడిన 2వ వ్యక్తి గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. చెప్పగలరా ఎవరైనా? 2వ వ్యక్తి ఎవరో? నేను ఆల్రెడీ చెప్పాను పోయిన వారం. దయ్యము పట్టిన ఒక యువతి. ఇప్పుడు హెడ్డింగ్ పెట్టుకోండి 2.
ఫిలిప్పీ సంఘ చరిత్రలో మొట్టమొదటి రక్షింపబడింది లూదియా కుటుంబం అయితే, రెండవదిగా రక్షింపబడింది ఎవరంటే ఒక యవనస్తురాలు రక్షింపబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరు గట్టి హల్లెలూయా చెప్పండి. ఎవరు రక్షింపబడింది? ఎవరు? ఒక యవనస్తురాలు రక్షింపబడింది. ప్రియులారా, మన సంఘములో కూడా యవనస్తులు రక్షింపబడాలి. ఎందుకని? యవనస్తులే సంఘానికి వెన్నెముక లాంటి వాళ్ళు. గుర్తుపెట్టుకోవాలి, సంఘానికి వెన్నెముక ఎవరో? యవనస్తులే. నేటి యవనస్తులే రేపు సంఘ నాయకులు. యవనస్తులు రక్షణలోకి వస్తే సంఘం నిలబడుతుంది, సంఘానికి భవిష్యత్తు ఉంటుంది. యవనస్తులు ఎవరు రక్షింపబడకపోతే కొన్నాళ్ళకి ముసలాళ్ళం మన అందరం ఏమైపోతాం? వెళ్ళిపోతాం. సంఘం ఒట్టిదైపోయిద్ది అన్నమాట. అందుకే ఫిలిప్పీ సంఘములో ఒక యవనస్తురాలు రక్షింపబడినట్లుగా ఎబెనేజర్ ప్రార్థనా మందిరం ఉజిలీపేటలో కూడా అనేక మంది యవనస్తులు ఏం చేయబడాలి? రక్షింపబడాలని మనం ప్రార్థన చేయాలి. మరి యవనస్తురాలు ఎవరు? ఆమె ఎలా రక్షింపబడింది? ఆమె కథ ఏంటో ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. హెడ్డింగ్ పెట్టుకోండి, 2 ఒక యువతి యొక్క రక్షణ. పోయిన వారం ఏమో లూదియా యొక్క రక్షణ, ఈ వారం ఏమిటి? ఒక యువతి యొక్క రక్షణ. ఈ యువతి ఎలా రక్షింపబడిందో అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు చదువుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 16 నుండి 18 వరకు నాతో కలిసి అందరూ చదవండి. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోద చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆగండి, చిన్నది అనే మాట చుట్టూ ఇలా రౌండ్గా సర్కిల్ గీసుకోండి. ఆమె ఈలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్ము అని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను ఏం చేసింది? వదిలిపోయాను. ప్రియులారా, ఈ 16, 17, 18 వచనాలని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పీ సంఘములో రెండవసారి రక్షింపబడింది మరొక సందర్భములో ఒక యవనస్తురాలు. చూడండి, 16వ వచనం దేంతో మొదలైంది? చూడండి, ఒక చిన్న పదం ఉంది, సూచి చెప్పండి పర్వాలేదు. మేము అనే మొదలైంది కదా. మేము అంటే ఎవరెవరు? పౌలు, శీల, తిమోతి. ఆగండి, అంతేనా? ఇంకా ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఎవరంటే ఈ పుస్తక రచయిత, అపోస్తల కార్యముల గ్రంథ రచయిత ఎవరు? లూకా. రాసుకోండి. ఇప్పుడు లూకా ఎంటర్ అయ్యాడు. లూకా ఏం రాయాలి మామూలుగా అయితే? వారు వెళ్ళుచుండగా అని రాశాడు ఇప్పుడు దాకా. 16వ వచనంలోకి వచ్చేసరికి అంటున్నాడు, ఏమంటున్నాడు? మేము. 11లో కూడా చూడండి, కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి. 16వ వచనం మేము. చూసారా, దీన్ని వారెన్ WSB అనే బైబిల్ పండితుడు ఏమంటాడంటే ద వి సెక్షన్స్ ఇన్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్ అంటాడు. అపోస్తల కార్యముల గ్రంథంలో మేము అనేటువంటి కొన్ని భాగాలు ఉన్నాయట. మేము అని ఎక్కడుందో అక్కడ ఉన్న గుంపులో ఎవరున్నారు? రచయిత కూడా ఉన్నాడు. ఎవరా రచయిత? వైద్యుడైన లూకా. చూడండి, కొన్ని వచనాలు చూపిస్తాం మీకు ఎక్కడెక్కడ ఉన్నాడు. 11వ వచనంలో మేము అండర్లైన్ చేసుకోండి. 16వ వచనంలో మేము. 20వ అధ్యాయం 7వ వచనం చూడండి, 27 ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. కనబడిందా మీకు మేము? 20వ అధ్యాయం 13వ వచనం మేము ముందుగా ఓడ ఎక్కి. 21వ అధ్యాయం 1వ వచనం మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి. చూసారా, ఎక్కడ మేము ఉంటే ఆ మేములో ఎవరున్నారు? చెప్పండి, గట్టిగా చెప్పండి. కేవలం పౌలు, శీల, తిమోతి కాదు, మాత్రమే కాదు. ఎవరున్నారు? ఈ గ్రంథ రచయిత డాక్టర్ లూకా గారు కూడా అక్కడ ఉన్నారు. అందుకనే లూకా వారు అనే మాట ఉపయోగించకుండా ఏం ఉపయోగించాడు? మేము అంటారు.
మరి ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో కాంటెక్స్ట్ ఏంటో చూద్దాం. సందర్భం ఏంటి? 16వ వచనం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా, అది ఈ నలుగురు బయలుదేరారు. ఎక్కడికి? ప్రార్థనా స్థలానికి. చెప్పండి, ప్రార్థనా స్థలం ఎక్కడ? ఫిలిప్పీలో. పోయిన వారం చెప్పే కదండి, నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి కూడి వచ్చిన స్త్రీలతో మేము మాట్లాడుచును. ప్రతి విశ్రాంతి దినాన ఉదయం పూట మనలాగే 11 గంటలప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలు నది ఒడ్డున చేరి ఆ ధర్మశాస్త్రాన్ని చదువుకొని, అదే వారికి సమాజ మందిరం ఆ నదీ తీరమే. అక్కడికి ఈ వారం కూడా బయలుదేరారు వీళ్ళు. ఎవరెవరు? పౌలు, శీల, తిమోతి మరియు వైద్యుడైన లూక. ఇలా వెళుతూ ఉంటే ఈ అమ్మాయి ఎదురొచ్చిందనమాట. ఈ అమ్మాయి ఎవరు ఏంటనే విషయాలు ఈరోజు మనం చూద్దాం. ఈ యొక్క 3 వచనాలని నేను 3 భాగాలుగా విభజించి నేను మీతో పంచుకుంటా. ఎన్ని భాగాలు? 3. రాసుకోండి వరుసగా. నెంబర్ 1, యువతి యొక్క దయనీయమైన స్థితి, ద పిటియబుల్ కండిషన్ ఆఫ్ ద గర్ల్. యువతి యొక్క దయనీయమైన స్థితి. ఈ అమ్మాయి చాలా దయనీయమైన స్థితిలో ఉంది, చాలా బాధకరమైన స్థితిలో ఉంది, చాలా వేదనకరమైన స్థితిలో ఉన్నది. అది 16వ వచనం. రెండవది, దేవుని ప్రేమ, గాడ్స్ లవ్. ఈ దయనీయమైన స్థితిలో ఉన్న ఈ అమ్మాయిని ఎవరు ప్రేమించారు? చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి. దేవుడు ప్రేమించాడు. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రేమని మనం 16వ అధ్యాయం 6 నుండి 10 వచనాల్లో మనం చూడొచ్చు. 6 నుండి 10 వరకు. చివరిగా 3వది, గాడ్స్ పవర్, దేవుని యొక్క శక్తి. ఏంటి? దేవుని యొక్క శక్తి. దేవుడు ప్రేమ గలవాడు మాత్రమే కాదు, దేవుడు శక్తి గలవాడు కూడా. కొంతమందికి మన మీద ప్రేమ ఉంటుంది కానీ విడిపించే శక్తి వారికి ఉండదు. కొంతమందికి విడిపించే శక్తి ఉంటుంది కానీ విడిపించే ప్రేమ వాళ్ళకి ఉండదు. మనం విడుదల పొందాలంటే మన మీద ప్రేమ ఉండాలి, ఇంకా విడిపించే సామర్థ్యం కూడా వాళ్ళకి ఉండాలి. చెప్పండి, 3 మాటలు. యువతి యొక్క దయనీయమైన స్థితి, రెండవది యువతి పట్ల దేవుని యొక్క ప్రేమ, మూడవది దేవుని యొక్క శక్తి. వరుసగా మనం చూద్దాం. మొట్టమొదటి హెడ్డింగ్ పెట్టుకోండి, యువతి యొక్క దీనస్థితి, ద పిటియబుల్ కండిషన్ ఆఫ్ ద గర్ల్. ఎవరి అమ్మాయి అసలు? ఈ అమ్మాయి ఎవరు అంటే బైబిల్లో, తెలుగు బైబిల్లో స్పష్టంగా లేదు. ఇంగ్లీష్ బైబిల్లో చిన్నది అన్న చోట ఏముందంటే ఎ స్లేవ్ గర్ల్ అని ఉంది. ఇంగ్లీష్ రాయగలిగిన వాళ్ళు ఆ మాట రాసుకోండి. ఏముంది అక్కడ? ఎ స్లేవ్ గర్ల్. తెలుగులో బానిస పిల్ల అని ఉంది. ఎవరు ఆమె? బానిస పిల్ల. ఈ అమ్మాయి ఎవరంటే రాసుకోండి. నెంబర్ 1, ఆమె ఒక బానిస పిల్ల. అది ఆమె ఎవరు? ఒక బానిస పిల్ల, ఒక టీనేజ్ అమ్మాయి, బహుశా 13 ఏళ్ల నుండి 19 ఏళ్ల వయసు లోపునటువంటి అమ్మాయి. ఈ అమ్మాయి ఒక బానిస. బైబిల్ కాలంలో బానిసల మార్కెట్ అని ఒకటి ఉండేదండి. ఏం మార్కెట్ అది? మనకి చేపల మార్కెట్, కూరగాయల మార్కెట్ ఉన్నట్టుగానే బైబిల్ కాలంలో ఒక మార్కెట్ ఉంటుంది. ఏమిటి ఆ మార్కెట్ పేరు? స్లేవ్ మార్కెట్, బానిసల సంత. ప్రతి శుక్రవారమో లేదా గురువారమో ఏదో మనకు తెలియదు, ఆ రోజు అందరూ ఆ సంతకెళ్ళి ఎవరిని కొనుక్కుంటారు? బానిసలను కొనుక్కుంటారు. చేపల మార్కెట్కి వెళ్తే చేపలు కొనుక్కుంటాం, కూరగాయల మార్కెట్కి వెళ్తే కూరగాయలు కొంటాం. మరి బానిసల మార్కెట్కి వెళ్తే చెప్పరేందండి, బానిసలను కొనుక్కుంటాం. ఈ యజమానులు ఒకరోజు మార్కెట్కి వెళ్ళి ఈ అమ్మాయిని కొనుక్కొచ్చారు. ఈ అమ్మాయి చాలా అందంగా ఉండుండొచ్చు, చాలా బలంగా ఉండుండొచ్చు, దృఢంగా ఉండుండొచ్చు. మనం మార్కెట్కి వెళ్ళి ఎలాంటి వంకాయలు కొనుక్కుంటాం? శ్రేష్టమైనవి, బాగా ఫ్రెష్గా ఉన్నాయి, పుచ్చిపోయినవి కొనుక్కుంటామా? అలాగే బానిసల మార్కెట్కి వెళ్ళిన వాళ్ళు బక్క సిక్కిపోయి ఇవాళ రేపు సత్తా అనేవాడిని కొనుక్కుంటారా? ఎందుకు కొనుక్కుంటారు? బాగా దృఢంగా ఉన్నవాళ్ళు, పని చేయగలిగిన వాళ్ళు, హార్డ్ వర్క్ చేయగలిగినటువంటి అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చారు. ఆ రీతిగా ఈ అమ్మాయి బానిసల మార్కెట్లో తల్లిదండ్రులు అప్పులు కట్టలేక పిల్లల్ని బానిసలుగా అమ్మేసేవారు. మరి ఎంతమంది చేతులు మారిందో ఈ అమ్మాయి మనకు తెలియదు. కానీ ప్రస్తుతం ఫిలిప్పీలో ఈ యజమాని ఇంటికి ఒక బానిస పిల్లగా వచ్చి ఆ ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉంది. ఎస్,
షీ షీ వాజ్ ఎ స్లేవ్ గర్ల్. అది మొదటిది. చెప్పండి, ఒక బానిస పిల్ల హృదయంలో నెమ్మది ఉంటుందా ఉండదా? చెప్పరేందండి? ఏమో తెలియదా? బానిసలకి నెమ్మది ఏముంటుంది? ఆ ఇంట్లో అదే వయసులో ఉన్న అమ్మాయి కాలేజీకి వెళ్తూ ఉంటే ఈ అమ్మాయి ఆ అంట్లు దోముతా, బట్టలు ఉతుకుతా, ఇల్లు శుభ్రం చేస్తూ ఉంటుంది. ఈ అమ్మాయికి ఏమనిపిస్తుంది? నేను కూడా స్వతంత్రంగా ఉంటే ఇలా చదువుకునేదాన్ని కదా, నాకెందుకు ఈ బానిస బ్రతుకు, ఎన్నాళ్ళు ఈ బానిస బ్రతుకులని వేదనతో కలవరంతో ఉంటారు. అటువంటి దయనీయమైన స్థితిలో ఈ అమ్మాయి ఉంది. మొట్టమొదటి పాయింట్ రాసుకున్నారా? ఎవరి అమ్మాయి? ఒక బానిస పిల్ల. బానిస పిల్ల. అలాగే TERV అనే ఒక తెలుగు ట్రాన్స్లేషన్లో ఒక బానిస పిల్ల కనిపించింది అని రాస్తుంది. NIVలో ఎ స్లేవ్ గర్ల్ అని రాయబడింది. కాబట్టి చిన్నది అంటే ఏదో చిన్నపిల్ల కాదు, సండే స్కూల్ అమ్మాయిలాగా 6 ఏళ్ళు 3 ఏళ్ళ అమ్మాయి కాదు. ఆమె ఒక టీనేజ్ అమ్మాయి, బానిసల మార్కెట్లో కొనబడినటువంటి అమ్మాయి, కొనుక్కున్న అమ్మాయి. ఆ అమ్మాయి చేత ఇంట్లో అన్ని పనులు చేయించుకుంటున్నారు. ఇది మొదటిది. రెండవది, షీ ఈజ్ ఆల్సో ఏ స్లేవ్ టు డీమన్. ఈ అమ్మాయి దయ్యము పట్టిన అమ్మాయి. రెండవ మాట. అసలే బానిస పిల్ల, అదొక వేదన, దాంతో వేదనకి ఇంకొక వేదన జోడైంది. ఏమిటి రెండో బాధ ఏంటి? ఈ అమ్మాయికి పట్టిందంట. ఏంటది? దయ్యం. దయ్యం. షీ ఈజ్ ఆల్సో ఏ స్లేవ్ టు డీమన్. ఇప్పుడు ఒక వ్యక్తికి బానిస మాత్రమే కాదు, యజమానురాలికి, ఆమె ఒక దయ్యానికి కూడా ఏమైపోయింది? బానిస అయిపోయింది. దయ్యం ఆడమన్నట్టు ఆడుతూ ఉంటుంది అన్నమాట. ఏమో దయ్యం ఈ అమ్మాయిని తన స్వాధీనంలోకి తీసుకొని తన ఇష్టానుసారంగా తిప్పుతూ ఉంది. ఎంత దయనీయమైన స్థితి. దయ్యం వదిలినప్పుడు ఆ అమ్మాయికి ఎంత బాధ కలుగుతుందో. ఈ బాధ చెప్పుకోవడానికి తల్లి లేరు, తండ్రి లేరు, ఎవరు లేరు ఆ అమ్మాయికి. ఇలాంటి పిటియబుల్ కండిషన్లో ఆమె జీవిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, మూడో మాట రాసుకోనండి. ఈ అమ్మాయికి దయ్యం పట్టడం వల్ల ఏం జరుగుతుందో రచయిత లూకా వివరిస్తూ ఉన్నాడు. చూడండి 16వ వచనం. పుతోను అనే దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత. అది ఈ అమ్మాయి సోదె చెప్తుందంట. సోదె అంటే భవిష్యత్తు గురించి చెప్తుంది. భవిష్యవాణి అని వినే ఉంటారు మీరు. విన్నారా? ఏం వాణి? రాసుకోండి ఆ మాట మీ నోట్స్లో. భవిష్యవాణి చెప్తా ఉంది. భవిష్యవాణి చెప్తా ఉంది. ఈ అమ్మాయి అలా ఎందుకు చెప్తుందంటే ఆ అమ్మాయికి ఏం పట్టింది? దయ్యం పట్టింది. ఆ దయ్యం పేరు కూడా రాయబడింది బైబిల్లో. ఏంటి దయ్యం పేరు? పుతోను. పుతోను అనేటువంటి మాట గ్రీక్ భాషలో ఏం రాయబడిందంటే పైథాన్ అని రాయబడింది. పైథాన్ అంటే వెంటనే కంప్యూటర్లో పైథాన్ గుర్తొస్తుంది. పైథాన్. పైథాన్ అంటే సర్పము. రాసుకోండి. పైథాన్ అంటే ఏంటి? ఒక పెద్ద సర్పం, భయంకరమైన సర్పం. గ్రీకు పురాణాలలో, భారతదేశంలో ఎలా పురాణాలు ఉన్నాయో గ్రీకు దేశంలో కూడా పురాణాలు ఉన్నాయి. ఆ పురాణాలలో పైథాన్ అనేటువంటి ఒక పెద్ద భయంకరమైన సర్పం ఉండేది. ఆ సర్పాన్ని పురాణాల ప్రకారం గ్రీకు దేవుడైన అపోల్లో అనేటువంటి గ్రీకు గాడెస్ లేదా గ్రీక్ గాడ్ ఏం చేశాడంటే ఆ పాముని చంపేస్తాడనమాట. ఈ అపోల్లో అనేటువంటి దేవుడు గ్రీకు పురాణాల్లో ఎవరంటే ఏ గాడ్ ఆఫ్ ప్రాఫెసీ. ఆయన భవిష్యత్తు చెప్పేవాడు, ఫ్యూచర్ చెప్పేవాడు. ఆ రోజుల్లో పూజారులు ఉంటారు కదా, పూజారులు ఉంటారు, ఇంకా పూజారులు కూడా ఉంటారు. ఈ పూజారుల మీదకి అపోల్లో వచ్చి ఆ పూజారిని అందరి భవిష్యత్తు చెప్తా ఉండిద్ది అనమాట. అందరు ఏమి నమ్ముతారంటే అదుగదుగో అపోల్లో దేవుడు వచ్చాడు ఆమె మీదకి, పూజారుని మీదకి. ఆమె దగ్గరికి వెళ్తే ఆమె ఏం చెప్పింది? మన యొక్క భవిష్యత్తు చెప్తుంది. ఇప్పుడు చాలామంది ఈ ఇంటికి వస్తున్నారు. ఇప్పుడు ఎవరింటికి? ఈ యజమానురాలి ఇంటికి. ఎందుకని? ఈ యజమానురాలికి ఒక బానిస ఉంది. ఈ అమ్మాయికి ఆ దయ్యం పట్టింది. దయ్యం పట్టిన అమ్మాయి ఏం చేస్తుంది? అందరి భవిష్యత్తు చెప్తా ఉంది. ఒకవేళ ఇదే యజమానురాలు ఇల్లు అనుకోండి, ఎక్కడి నుంచి రైల్వే స్టేషన్ దాకా పెద్ద లైన్ ఉంది, క్యూ. వాళ్ళందరూ ఎందుకు నిలబడ్డారు? సోది చెప్పించుకోవడానికి. ఓ పెద్ద గుండంలాగా తవ్వారు. ఆ గుండంలో ఉంటుంది ఆ అమ్మాయి, జుట్టంతా విరబూసుకొని ఇలా తిప్పుకుంటూ జరిగింది చెప్తా, జరుగుతుంది చెప్తా, జరగబోయేది చెప్తా అంటూ ఉంటుంది అన్నమాట. దయ్యం పట్టింది.
ఇలా తిరుగుతూ ఉంటుంది, గుండంలో తిరుగుతూ ఉంటుంది. జరిగని చెప్తారే, రారా నువ్వు నీ భవిష్యత్తు కోసం చెప్పడం వచ్చావు కదా రా అని చెప్పి వాడికి ఏదో చెప్పండి పంపించింది. ఆ తర్వాత ఇంకొకటి వస్తాడు. ఇంకోటి ఏంటంటే ఈ యజమానులు దీనికి టికెట్ కౌంటర్ కూడా పెట్టారు. ఏం పెట్టారు? టికెట్ కౌంటర్. టికెట్ ధర సుమారు 500 రూపాయలు ఈరోజు భాషలో చెప్పాలంటే. ఇప్పుడు చెప్పండి, ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్ దాకా క్యూ ఉంటే ఒక్కొక్కళ్ళు 500 కడుతుంటే రోజుకి ఎన్ని వేలు సంపాదిస్తున్నారో చూడండి. ఎవరాళ్ళు? యజమానులు. ఈ యజమానులు ఈ అమ్మాయి ద్వారా ఏం సంపాదిస్తున్నారు? లాభం సంపాదిస్తున్నారు. చూడండి ఒకసారి అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. మేము ప్రార్థనా స్థలానికి వెళుతూ ఉండగా పుతోను అను దయ్యము పట్టినదై సోద చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను. చెప్పండి, లాభం ఎంత? ఏముంది బైబిల్లో? ఏముంది చూసి చెప్పండి. బహులాభము. రోజుకు కొన్ని వేల రూపాయలు వస్తున్నాయి అన్నమాట. వేల రూపాయలు వస్తున్నాయి. వాళ్ళు పోయి ఇంకా 10 మంది చెప్తారు, ఫలానా భవిష్యవాణి చెప్తా ఉంది, పుతోననే దయ్యం పట్టింది, అదిగో అపోలో దేవుడు ఆమె మీదకి వస్తున్నాడు, అంతా చెప్పేస్తుంది భవిష్యత్తు అనగానే అందరూ వచ్చి చెప్పించుకుంటున్నారు. మస్తు డబ్బుల మీద డబ్బులు పోగేసుకుంటున్నారు. ఆ గుండంలో నుంచి ఒక్కసారి ఉదుటన లేచి అటు పౌలు శీల వెళ్తూ ఉంటే ప్రార్థనకి వాళ్ళకి ఎదురుపోయిందండి ఈ అమ్మాయి. వాళ్ళకి ఎదురు పోయింది. ఎప్పుడు చెప్పండి, ఎంత దయనీయమైన స్థితి. నేను అనుకుంటా బహుశా ఇన్ని వేల రూపాయలు సంపాదిస్తున్నారు కానీ ఈ అమ్మాయిని పట్టించుకునే వాళ్ళు లేరు. ఈ అమ్మాయికి అనారోగ్యం వచ్చినా పట్టించుకోరు, ఆకలి అవుతున్నా పట్టించుకోరు. ఉదయానికి ఆ గుండంలో ఉదయం టిఫిన్ చేసి ఉదయం 8ంటికి దించారనుకోండి, మధ్యాహ్నం 3 అయినా కానీ క్యూ కాకపోతే మధ్యలో ఆపి అన్నం పెడతారనుకుంటున్నారా? పెట్టరు. ఎందుకని? ఈ అమ్మాయి ముఖ్యం కాదు, వాళ్ళకి డబ్బే ముఖ్యం. ఆమె నీరసించిపోతున్నప్పటికీ ఆ దయ్యపు శక్తితోటి మొత్తం సాయంత్రం దాకా చెప్తూ ఉంటుంది. చివరికి నీరసించిపోయి దయ్యం వదిలిన తర్వాత స్పృహ తప్పి పడిపోయిద్దేమో. ఎంత పిటిబుల్ కండిషన్. ఈ బిడ్డను కన్న తల్లి తండ్రి ఎవరో తెలియదు కానీ ఒకవేళ ఆ తల్లి తండ్రి ఈ దృశ్యాన్ని చూస్తే తట్టుకోగలరా? చెప్పండి, తట్టుకోలేరు. గుండె పగిలేలా ఏడ్చేవాళ్ళు. అటువంటి దయనీయమైన స్థితిలో ఉన్నటువంటి ఈ అమ్మాయి పరిస్థితి అది. ఆమె సోద చెప్తా ఉంది. ఆమె ఆరోగ్యం రోజు రోజుకి ఏమైపోతుంది? క్షీణించిపోతుంది. బానిసల మార్కెట్ నుంచి వచ్చినప్పుడు ఆమె చాలా బలంగా ఉండుండొచ్చు, దృఢంగా ఉండుండొచ్చు. ఈ దయ్యం పట్టినప్పటి నుంచి పాలిపోయింది ఆమె. రక్తం లేదు, ఏమి లేదు. నీరసించి కృంగి కృషించిపోతూ ఉంది. ఈ అమ్మాయిని వాళ్ళు ఒక వస్తువుగా చూశారు కానీ ఒక మనిషిగా మాత్రం చూడటం లేదు. వ్యాపారంలో లాభాన్ని సంపాదించేటువంటి ఒక వస్తువుగా వారు చూశారు. ఇది ఆమె యొక్క పిటియబుల్ కండిషన్, దయనీయమైన స్థితి. ఇప్పుడు ఇక రెండో పాయింట్లోకి వద్దాం. వాట్ ఈస్ ద సెకండ్ వన్? రెండోది ఏంటి చెప్పండి? రెండోది ఏంటి? గాడ్స్ లవ్, దేవుని యొక్క ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుని ప్రేమని 16వ వచనంలో చూడవచ్చు మనం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా, అదిగో చూసారా, ఈ అమ్మాయి దగ్గరికి దేవుడు ఎవరిని తీసుకొచ్చాడు? పౌలు, శీల, తిమోతి, లోకాన్ని తీసుకొచ్చాడు. వారు అటువైపు ప్రార్థనకి వెళ్తూ ఉన్నారు. ఆ దగ్గరలోనే పక్కనే సైడ్నే ఈ గుండంలో ఉంది. ఈ గుండంలో మాట్లాడుతున్నటువంటి అమ్మాయి, ప్రొఫెసర్ చెప్తున్నటువంటి అమ్మాయి ఆ క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరినీ నిర్లక్ష్యం చేసి ఎవరి దగ్గరకు వచ్చింది? పౌలు శీల దగ్గరకు వచ్చింది. వాళ్ళని వెంబడించింది. చూడండి, ఈ అమ్మాయిని ఎంతగా దేవుడు ప్రేమించాడంటే 6వ వచనంలో చూడండి. పౌలు అసలు ఇక్కడికి రావాలని అనుకోలా. ఎక్కడికి వెళ్దాం అనుకున్నాడు? ఆసియా వెళ్దాం అనుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? ఆసియా వద్దు అని ఆటంకపరిచాడు. బితూనియా వెళ్దాం అనుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడు? వద్దు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? మాసిదోనియా వెళ్ళాలి. అదిగో అక్కడ నా కుమార్తె ఉంది, దయ్యము చేత పీడించబడింది, దయ్యము యొక్క శృంఖలాల్లో నలిగిపోతూ ఉంది. ఆ అమ్మాయిని మీరు విడిపించాలని దేవుడు తన సేవకుల్ని ఆ ఫిలిప్పీ పట్టణానికి నడిపించాడు. అర్థమైందా మీకు ఇప్పుడు ఎవరి ప్రేమ ఇది? దేవుని యొక్క ప్రేమ. ఒకవేళ ఆసియా వెళ్తూ ఉంటే పదండి అంటే ఈ అమ్మాయి ఏమైపోయేది? ఎంతకాలం సాగిద్ది వ్యాపారం?
ఆమె బతికున్నంత వరకే సాగుద్ది. తర్వాత అమ్మాయి ఏమైపోయిద్ది? చచ్చిపోతుంది. సరైన తిండి లేక, నిద్ర లేక చచ్చిపోతుంది చివరికి. సైతాను యొక్క అంతిమ ధ్యేయం ఏంటంటే, దయ్యం పట్టడం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఎవరికైతే దయ్యం పడుతుందో వాళ్ళని చంపటమే దయ్యం యొక్క లక్ష్యం. దేవుడు ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అందుకే ఎటో వెళ్ళవలసిన సేవకుల్ని ఇటు తీసుకొచ్చాడు. ఆసియా వెళ్తానికి బయలుదేరిన సేవకుల్ని ఫిలిప్పీకి నడిపించాడు. బితూనియా వెళ్దామని ప్రయత్నించిన సేవకుల్ని ఎక్కడికి తీసుకొచ్చాడు? ఫిలిప్పీకి తీసుకొచ్చాడు. అది కూడా ఫిలిప్పీకి మాసిదోనియా రాజధానికి తీసుకొచ్చాడు. ఫిలిప్పీ పట్టణంలో ఈ గుండానికి సమీపంగా దేవుడు తీసుకొచ్చాడు. బాబా, ఎంత గొప్ప ప్రేమ అండి! దేవుడు తన యొక్క దాసుల్ని మన ఇంటి దగ్గరికి తీసుకొస్తున్నాడు, మన సమీపానికి తీసుకొస్తున్నాడు. తన యొక్క వాక్యాన్ని మనకు అందించడానికి దేవుడు మన ఇంటి దగ్గరికే దేవుడు తన సేవకులను తీసుకొస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా! ఇది దేవుని ప్రేమ కదా. దేవుడు ఎంత ప్రేమగల దేవుడు అంటే, ఎంత ప్రేమగల దేవుడు! ఒక్క అమ్మాయి కోసమే తీసుకొచ్చాడో అనిపిస్తుంది మనకు. ఒకవేళ ఆ రోజు పౌలు శీల రాకపోతే ఈ అమ్మాయి ప్రాణం పోయేదే. ప్రియులారా, ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమ మనుషుల యొక్క ప్రేమ. ఇక్కడ మనుషుల యొక్క ప్రేమ చూద్దాం. యజమానుల యొక్క ప్రేమ ఏంటి? అసలు యజమానులకు ప్రేమ ఉందా అమ్మాయి మీద? యజమానుల దగ్గర ఉంది ప్రేమ కాదు, స్వార్థం. దేవుని దగ్గర ఉంది ఏంటి? ప్రేమ. ఈ లోక ప్రేమ స్వార్థంతో కూడింది, దేవుని ప్రేమ త్యాగంతో కూడింది. ఎవరైనా ఈ లోకంలో వ్యక్తులు నిన్ను ప్రేమిస్తున్నారంటే దాని వెనక ఏముంది? స్వార్థం. గుర్తుపెట్టుకో, స్వార్థం, స్వార్థం, స్వార్థం. నీతో వ్యాపారం చేయాలని, నిన్ను తమ లాభానికి లాభసాటిగా మార్చాలని వాళ్ళ ఉద్దేశం. ఈ దినాల్లో చాలామంది యవనస్తులు ఈ లోక సంబంధమైన ప్రేమలో పడిపోతున్నారు. కొంతమంది యవనస్తులైన అమ్మాయిలు అయితే టపటపా పడుతున్నారు ప్రేమలో, టపటపా పడుతున్నారు. ఎందుకు పడుతున్నారో అర్థం కావట్లే నాకు. పడిపోతున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు ఈ లోక సంబంధమైన ప్రేమ నిజమైన ప్రేమ అనుకుంటున్నారు. కొంతమంది పెద్ద డైలాగ్ వేస్తారు, మాది స్వచ్ఛమైన ప్రేమ అంటారు. ఓరు నాయను, ఏం ప్రేమ అంట? జాగ్రత్త, మోసపోతావు, జాగ్రత్త. ఈ లోక ప్రేమ తాత్కాలికమైనది, దేవుని ప్రేమ శాశ్వతమైనది. తేడా చెప్తున్నా, వీలైతే రాసుకోండి. ఈ లోక ప్రేమ తాత్కాలికమైనది, దేవుని ప్రేమ చెప్పండి చెప్పండి శాశ్వతమైనది. ఈ లోక ప్రేమ షరతులతో కూడింది, దేవుని ప్రేమ షరతులు లేనిది. దేవుని ప్రేమ ఏం లేనిది? షరతు. కొన్ని కండిషన్స్ పెడుతుంది ఈ లోక ప్రేమ. కానీ దేవుని ప్రేమ షరతులు లేనిది. ఈ లోక ప్రేమ స్వార్థముతో కూడింది, దేవుని ప్రేమ త్యాగముతో కూడింది. ఒకసారి ఈ 3 మళ్ళీ ఇంగ్లీష్లో చెప్తా. ద వరల్డ్లీ లవ్ ఈజ్ టెంపరరీ, గాడ్స్ లవ్ ఈజ్ పర్మనెంట్. లోక ప్రేమ తాత్కాలికమైంది, దేవుని ప్రేమ శాశ్వతమైనది. వరల్డ్లీ లవ్ ఈజ్ కండిషనల్, బట్ గాడ్స్ లవ్ ఈజ్ అన్కండిషనల్. ఈ లోక ప్రేమ షరతులతో కూడింది, దేవుని ప్రేమ షరతులు లేనిది. మూడవది, ఈ లోక ప్రేమ సెల్ఫిష్నెస్, గాడ్స్ లవ్ ఈజ్ సాక్రిఫిషియల్. ఈ లోక ప్రేమ స్వార్థంతో కూడింది, దేవుని ప్రేమ త్యాగముతో కూడింది. దేవుడు, యవనస్తులారా, యవన బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో తెలుసా? తన ప్రాణాన్నే మన కొరకు త్యాగం చేసేవాడు. నేను యవనస్తునిగా ఉన్న రోజుల్లో చాలామంది అబ్బాయిలు అమ్మాయిల దగ్గరకు వచ్చి చెప్పేవాళ్ళు, నేను నిన్ను ప్రేమిస్తున్నా, అవసరమైతే నా ప్రాణమైనా ఇస్తానని. ఇప్పుడు డైలాగ్ మార్చారు, నిన్ను ప్రేమిస్తున్నా, ఒప్పుకోలేదు, ప్రాణం తెస్తా. ప్రాణం తీసే ప్రేమ అసలు ప్రేమేనా? అలాంటి ఘోరమైనటువంటి ప్రేమ ఈ లోకంలో ఉంది. విచారం ఏంటంటే చాలామంది క్రైస్తవ యువకులు కూడా ఇలాంటి ప్రేమలో పడిపోతున్నారు, మోసపోతున్నారు. తమ చదువుని, భవిష్యత్తుని అన్నీ కూడా నాశనం చేసుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అమ్మాయిని, ఈ యవనస్తురాలని ఎవరు ప్రేమించారు? దేవుడు ప్రేమించాడు. తల్లి ప్రేమ ఏంటో తెలియదు ఆమెకి, తండ్రి ప్రేమ ఏంటో తెలియదు, తోబుట్టువుల ప్రేమ ఏంటో తెలియదు. చిన్నప్పుడే బానిస పిల్లగా మారిపోయింది. దానికి అదనంగా ఇప్పుడు ఒక దయ్యము చేత పీడించబడతా ఉంది. కొనుక్కున్న యజమానులు ఆమెను స్వార్థం కొరకు ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిన్నెవ్వరూ ప్రేమించేవారు లేరా? అటైతే ఈరోజు ఒక శుభవార్త, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్నెవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, నిన్ను కన్నవారు ప్రేమించినా ప్రేమించకపోయినా, కట్టుకున్న వాళ్ళు ప్రేమించినా ప్రేమించకపోయినా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమ దేవుని సేవకులను ఈ అమ్మాయి దగ్గరికి పంపించింది. ఇక చివరిగా మూడోది చెప్పి నేను ముగిస్తా. మూడోది ఏంటి? గాడ్స్ పవర్, దేవుని యొక్క శక్తి. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క శక్తి. కేవలం దేవుడు ప్రేమించేవాడు మాత్రమే కాదు, విడిపించేవాడు కూడా. కొంతమంది ప్రేమిస్తారు కానీ వాళ్ళకి విడిపించే శక్తి ఉండదు. నాకు సాయం చేయాలని ఉంది కానీ నేను చేయలేను అంటారు కొంత. అంతేగా, నీ బాధ చూస్తుంటే నాకు సాయం చేయాలనిపిస్తుంది కానీ నేను నిస్సహాయుడిని. దేవుడు అలాంటి దేవుడు కాదండి. గాడ్ నాట్ ఓన్లీ ఎ లవింగ్ గాడ్ బట్ ఆల్సో ఎ పవర్ఫుల్ గాడ్. దేవుడు నిన్ను ప్రేమించేవాడు మాత్రమే కాదు, ఆయన శక్తిమంతుడు కూడా. చూడండి, ఆయన శక్తిని 17-18 వచనాల్లో మనం చూస్తాం. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాం. ఆమె ఇలాగు 17వ వచనం, ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఇందాకటి దాకా గుండంలో ఉండి వాళ్ళందరికీ చెబుతుంది, రండి, జరిగింది చెప్తా, జరుగుతుంది చెప్తా అని. ఇప్పుడు అంటుంది, ఆ గుండంలో నుంచి గుదొట్టును పైకి లేచి పౌలు శీలబడి వెంటబడి వెళ్తూ ఉంది. వాళ్ళేమో వాళ్ళ ప్రార్థనకు వాళ్ళు వెళ్తుంటే వాళ్ళ వెంటబడి అంటుంది వీళ్ళ వైపు తిరిగి, ఒరే పిచ్చోళ్ళారా, మీ భవిష్యత్తు కోసం నా దగ్గరకు వస్తున్నారేంట్రా? నా దగ్గర కాదు రావాల్సింది, ఇదిగో ఈ పౌలు శీలల దగ్గరికి వెళ్ళండి. వీరెవరో తెలుసా? సర్వోన్నతులైన దేవుని యొక్క దాసులు. నేనేమో సైతానికి దాసురాలని, వీళ్ళేమో దేవునికి దాసులు. ఏ దేవుడు? సర్వోన్నతులైన దేవుడు. మీరు అనుకుంటున్నారే అపోల్లో దేవుడే గొప్ప దేవుడని. అపోల్లో కంటే కూడా సర్వోన్నతుడైన దేవుని యొక్క దాసులు. వీళ్ళ దగ్గరికి వెళ్ళండి, వీళ్ళు మీకు రక్షణ మార్గాన్ని ప్రకటిస్తారు. వీళ్ళు చెప్తారు మీ అసలు భవిష్యత్తు ఏంటో. మీరు నరకానికి పోతారా పరలోకానికి పోతారా చెప్పేది నేను కాదు, ఎవరు? పౌలు శీలలని చెప్తాం. ఇట్లా అనేక దినాలు చేస్తూ ఉందంట. ఒకరోజు కాదు. పౌలు ఒకరోజు చూశాడు, మనకెందుకులే ఈ సైతాంతో అనుకుని వెళ్ళిపోయాడు. రెండో రోజు చూశాడు, అబ్బా ఈ సైతాంతో మనకెందుకులే వెళ్ళిపోయాడు. చివరికి అనేక రోజులు చేస్తూ ఉంటే ఆయన మనసు కరిగిపోయింది. ఎవరి మనసు? పౌలు యొక్క మనసు. చూడండి 18వ వచనం, ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి, ఆ మాట అండర్లైన్ చేయండి. ఏం చేశాడంట? పౌలు వ్యాకులపడి. ఇంగ్లీష్ బైబిల్లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్లో ఎగ్జాస్పరేటెడ్ అని రాయబడింది. NIVలో ఎనాయిడ్ అని రాయబడింది. దాని అర్థం ఏంటంటే విసుగుపడి, విసుగు చెంది. ఏంటి అమ్మాయి రోజు మన దగ్గరకు మనల్ని వెంబడిస్తుంది, మన సువార్త పరిచయం డిస్టర్బ్ చేస్తుంది అని ఆయన విసుగుపడిపోయి, ఆ దయ్యాన్ని చూసేమో విసుగుపడ్డాడు. దయ్యం చేసే పనికి ఆ అమ్మాయిని చూసి బాధపడ్డాడు, జాలిపడ్డాడు. మళ్ళీ చెప్పనా ఈ రెండు మాటలు? దయ్యం చేసే పనికేమో విసుగుపడ్డాడు. ఈ దయ్యాన్ని వెళ్ళగొడితే పేడ విరగడైంది కదా అనుకున్నాడు. ఆ అమ్మాయిని చూసినప్పుడు ఆయన మనసులో ఏం కలిగింది? జాలి, దయ, ప్రేమ. అయ్యో ఈ యవనస్త్రాలు ఇలా పాడైపోతుంది, ఈ యవనస్త్రాల ఆరోగ్యం క్షీణించిపోతుంది రోజు రోజుకి, ఈ యవనస్త్రాలు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది అని ఆమె మీద వ్యాకులపడి బాధపడి ఏం చేశాడో చూడండి. ఆ దయ్యానికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. హల్లెలూయా! ఏమన్నాడో చూడండి. దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలిపొమ్ము అని యేసు క్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. అందరూ చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా! ఎంత గొప్ప కార్యం. వెంటనే ఇమ్మీడియట్లీ ఆ దయ్యం వెళ్ళిపోయింది. ప్రియులారా, ఇక్కడ దయ్యాన్ని వెళ్ళగొట్టింది ఎవరు అంటే పౌలు కాదు, యేసు. అక్కడ ఆ మాట అండర్లైన్ చేసుకోండి. యేసు నామమున నిన్ను ఆజ్ఞాపించుచున్నాను. కనబడిందా మీకు? కనబడిందా కనబడలేదా? మళ్ళీ చెప్పనా? 18వ వచనం చదువుతున్నా చూడండి. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి నీవేమైనా వదిలిపొమ్మని యేసు క్రీస్తు
నామమున అండర్లైన్ చేయండి. ఎవరి నామంలో ఆజ్ఞాపించాడు ఆయన? పౌలు నామమా? ఇప్పుడు చెప్పండి, దయ్యాన్ని వెళ్ళగొట్టింది ఎవరు? యేసు. యేసు యేసు. స్వస్థపరిచేది యేసు. దయ్యాలను వెళ్ళగొట్టేది యేసు. పాస్టర్ గారు కాదు, నేను కాదు దయ్యాలను వెళ్ళగొట్టేది. పాస్టర్మ గారు కాదు, ఒక సువార్థికుడు కాదు, ఒక మిషనరీ కాదు, ఒక బోధకుడు కాదు. దయ్యాన్ని వెళ్ళగొట్టేది ఎవరు? యేసు. వితౌట్ జీసస్ ప్రీచర్ ఈజ్ నథింగ్. యేసు లేకుండా ప్రసంగికుడు కానీ బోధకుడు కానీ ఏమీ చెయ్యలేడు. శక్తి పౌలు యొక్క ఆజ్ఞలో లేదు. ఎవరిలో ఉంది? అది యేసులో ఉంది. శక్తి యేసులో ఉంది, పౌలులో లేదు. విచారం ఏంటంటే మనం ఎవరిని చూస్తూ ఉంటాం? పౌలుని చూస్తూ ఉంటాం. పౌలుని హైలైట్ చేస్తూ ఉంటాం. మా పౌలు గారు ప్రార్థన చేస్తే ఎట్లాంటి దయ్యమైనా వెళ్ళిపోతారా, ప్రార్థన చేపిస్తారా? ఎవరి చేత? పౌలు చేత ప్రార్థన చేపిస్తారు. అక్కడ యేసు అనే పేరు ఏమైనా ఉందా? 18వ వచనంలో యేసు క్రీస్తు అనే పేరు లేకపోతే ఈ అద్భుతం జరుగుతుందా, జరగదా? చెప్పాలి అందరు గట్టిగా చెప్పండి. జరగదు. అద్భుతానికి ఆశ్చర్యానికి కారణం బోధకుడు కాదు, మరి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే ఆ యేసుక్రీస్తుని పక్కకు పెట్టేస్తాం. ఈ పౌలుని, ఈ రాము పాస్టర్ గారిని, ఈ పాస్టమ్మ గారిని వీళ్ళని పెడతాం అన్నమాట. వీళ్ళని పెడతాం. వీళ్ళు కాదండి. మేమంతా ఎవరమో తెలుసా? దేవుని చేతిలో పనిముట్లం మాత్రమే. వీఆర్ ఓన్లీ ద ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. మేమంతా ఎవరమే? దేవుని చేతిలో. చెప్పండి ఎవరు? చెప్పండి అందరు నా వైపు చూడండి. కొంతమంది తలకాయ ఉంచుకొని వింటున్నారు. మేము ఎవరమే? దేవుని చేతిలో. చెప్పండి, పనిముట్లు. అంతే, పనిముట్లు. దేవుడు మమ్మల్ని వాడుకుంటాడు అంతే. అంతేగాని దయ్యాలు వెళ్ళగొట్టేది మేం కాదు, మా ప్రార్థన కాదు. ఎవరు మరి? యేసు. జీసస్ గేవ్ పవర్ ఓవర్ డీమన్స్ టు హిస్ డిసైపుల్స్. దేవుడే శిష్యులకు దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం ఇచ్చాడు. ఆ యేసు లేకుండా ఏమీ చేయలేదు. యేసు లేకుండా దయ్యాన్ని వెళ్ళగొడతానికి ప్రయత్నం చేశారు శిష్యులు. ఒకసారి ఫెయిల్ అయిపోయారు. యేసు వచ్చిన తర్వాత ఆ తండ్రి అంటున్నాడు, అయ్యా మా కుమారుడికి పట్ల దయ్యాన్ని వెళ్ళగొట్టమని నీ శిష్యులను అడిగా, వాళ్ళ వల్ల ఏమీ కాల. నీ వల్ల ఏమన్నా అయితే మాకు సహాయం చెయ్యి. ప్రభు అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సహజం. శిష్యులకు అర్థమైంది, యేసు లేకుండా పిల్ల దయ్యాన్ని కూడా వెళ్ళగొట్టలేము మేము అనిపించింది వాళ్ళకి. పెద్ద దయ్యం కాదు, చిన్న పిల్ల దయ్యాన్ని కూడా మేము వెళ్ళగొట్టలేము. ఈనాడు చాలామంది విశ్వాసులు బోధకుల్ని హైలైట్ చేస్తున్నారండి. ఎవరిని హైలైట్ చేస్తుంది? బోధకుల్ని. యేసు నామం మరుగున పడిపోతూ ఉంది, బోధకుల నామం మాత్రం బాగా పెరిగిపోతూ ఉంది. అలా తయారు చేసింది ఎవరంటే మనమే. ఎవరు తయారు చేసింది చెప్పండి? ఒప్పుకోలేకపోతున్నారా? చేసింది ఎవరు? మనమే దాన్ని ప్రచారం చేసాం, మనమే దాన్ని చేసాం. కొంతమంది అంటారు, ఈ చర్చిలో లేదండి స్వస్థత, అది కాదు ఆ చర్చిలో ఉందండి అంటారు. ఆడకపోతారు కొంతమంది. మా పాస్టర్ గారికి దయ్యాలు వెళ్ళగొట్టే వరం లేదండి, ఆ పాస్టర్ గారికి అయితే ఉంది, ఆడకపోదాం పదండి అని పంపి తీసుకెళ్తారు కొంతమంది. అది కాదండి. కేవలం సామాన్యమైన విశ్వాసులు ప్రార్థన చేస్తే సైతాను గడగడ వణికిపోతాడు. తెలుసా మీకు? దానికి పెద్ద పెద్ద వరాలు ఉన్నవాళ్ళు రావాల్సిన అవసరం లేదు. ఒక భక్తుడు అన్నాడు, ఒక బలహీనమైన విశ్వాసి మోకాళ్ళ మీద ఉంటే సైతాను గడగడా వణికిపోతాడంట. మళ్ళీ చెప్పనా? రాసుకోండి ఈ మాట. ఒక బలహీనమైన విశ్వాసి, బలమైన విశ్వాసి కాదండు, ఎవరు? ఒక బలహీనమైన విశ్వాసి మోకాళ్ళునితే సైతాను ఏమైపోతాడు? గడగడ వణికిపోతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప విడుదల వచ్చింది. శక్తి పౌలులో లేదు, ఎవరిలో ఉంది? దేవునిలో ఉంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అది యేసుక్రీస్తు యొక్క శక్తి సామర్థ్యాలు. కనుక మహిమ ఘనత ఎవరికి? పౌలుకా ప్రభువుకా? మరి మనం ఎవరికి ఇస్తున్నాం?
పౌలు లాంటి బోధకులకి ఇస్తున్నాం, మాలాంటి బోధకులకి కాదండి. దేవుని మహిమను ఎవరు దొంగిలించడానికి వీల్లేదు, ఎవరికి ఆపాదించడానికి వీల్లేదు. వీ షుడ్ గ్లోరిఫై ఓన్లీ గాడ్. దేవుణ్ణి మాత్రమే మనం మహింపరచాలి, దేవుణ్ణి మాత్రమే మనం హైలైట్ చేయాలి. 3 విషయాలు చెప్పాను ఇప్పుడు దాకా నేను. మొదటిది ఆ యువతి యొక్క దయనీయమైన స్థితి, రెండవది దేవుని యొక్క ప్రేమ ఎవరి పట్ల, ఆ యువతి పట్ల, మూడవది దేవుని యొక్క శక్తి. దేవుడు ఎంత శక్తిమంతుడంటే మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. ఆ మాట రాసుకోండి. 1 యోహాను 4:4 ఉంటుంది. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. మనలో ఉన్న యేసయ్య లోకములో ఉన్న సైతాను కంటే గొప్పవాడు. కాబట్టి యేసయ్య ఎవరిలో ఉన్నారు? కేవలం స్వస్థత వరం కలిగిన దైవజనుడు మనసులోనే ఉన్నాడా? ప్రతి విశ్వాసిలో ఉన్నాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. మనలో ఉన్న దేవుడు లోకములో ఉన్న సైతాను శక్తుల కంటే చాలా గొప్పవాడు. గాడ్ డెలివర్డ్ దిస్ యంగ్ గర్ల్. ఈ యువతిని దేవుడు ఆ బానిసత్వం నుంచి విడిపించాడు. సైతాను బంధకాల నుంచి దేవుడు ఆమెను విడిపించాడు. అప్పుడు ఆమె బ్రతికింది, ప్రభు శిష్యురాలిగా ఆమె మారింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు యొక్క సంఘములో ఆమె చేర్చబడింది, ప్రభు బిడ్డగా మారింది. నేర్చుకోవలసిన పాఠం జాగ్రత్తగా వినండి. మొదటిది, మన చుట్టూ ఉన్న అనేక మంది యవ్వనస్తులు రకరకాల పాపాలకి బానిసలుగా ఉన్నారు. అవునా? మన చుట్టూ చాలామంది యవ్వనస్తులు ఉన్నారు. మన చుట్టూ ఏంటండి, మన ఇళ్లలో లేరా? మన ఇంట్లోనే ఉన్నారు యవ్వనస్తులు, రకరకాల పాపాలకు బానిసలైపోయారు. దేవుని వాక్యమైన బైబిల్ చెప్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం చదువుతున్నాను నేను. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం ఏమంటున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు? అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. ఈ అమ్మాయి యజమానురాలికి బానిసగా ఉంది, ఒక దయ్యానికి బానిసగా ఉంది. ఈనాడు అనేక మంది అమ్మాయిలు, అబ్బాయిలు, అనేక మంది యవ్వనస్తులు రకరకాల పాపాలకు ఏమైపోయారు? బానిసలుగా ఉన్నారు. కొంతమంది మత్తు పదార్థాలకి బానిసలైపోయారు, త్రాగుడికి బానిసలైపోయారు, ఈ లోక సంబంధమైన వ్యామోహాలకి, ప్రేమకి బానిసలైపోయారు. కొంతమంది స్త్రీలైతే సీరియల్స్కి బానిసలైపోయారు. కొంతమంది యవనస్తులు డ్రగ్స్కు బానిసలైపోయారు. మరికొంతమంది వ్యక్తులు పోర్నోగ్రఫీకి బానిసలైపోయారు. ఈ మాటలు వింటున్న సోదరి సోదరులారా, మీరు ఏ పాపానికి బానిసలైపోయారు? ఏ పాపం చేయకుండా ఉండలేకపోతున్నారు? మీ బానిస బ్రతుకు నుండి విడిపించే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు, ఒక్క యేసుకు తప్ప. దేవునికి స్తోత్రం. జీసస్ కెన్ డెలివర్ యూ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ ఎనీ సిన్. ఏ విధమైన పాప బానిసత్వం నుంచి అయినా విడిపించగలిగిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. ఆ విడుదల గురించి 32లో ఉంది చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 8వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును. దీని మీద జనవరిలో ఒక పాట రాశాను యవనస్తుల కోసం. సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును, ధూమపానం మద్యపానం అశ్లీలత అపవిత్రత నుండి, ధూమపానం మద్యపానం అశ్లీలత అపవిత్రత నుండి స్వాతంత్ర్యం ఇచ్చువాడు యేసు ఒక్కడే. స్వాతంత్ర్యం ఇచ్చువాడు యేసు ఒక్కడే, యేసు ఒక్కడే. ఓ యువక, ఓ యువతి, యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము, యేసే జీవము, సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును. నువ్వెందుకు ఇంకా మారు మనసు పొందలేదు? నువ్వెందుకు పొందలేదో తెలుసా? నువ్వు ఏదో ఒక పాపానికి ఏమైపోయి ఉన్నావు? బానిసవైపోయినావు. నువ్వు ఇంకా ఎందుకు బాప్తిసం తీసుకోలేదు?
ఎందుకు తీసుకోలేదు తెలుసా? అన్ని పాపాలు వదిలేసావు కానీ ఆ ఒక్క పాపాన్ని వదిలేలా. అది నిన్ను వెంటాడుతూ ఉంది, దానికి నువ్వు బానిసమైపోయావు. ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, యవనస్తులారా, ఏ పాపానికి మనం బానిసలమయ్యామో ఆ బానిస బ్రతుకు నుంచి విడిపించేది ఎవరో? యేసు ఒక్కడే. రండి యేసుక్రీస్తు దగ్గరికి. పాపాన్ని ఒప్పుకోనండి దేవుని దగ్గర. అయ్యా నేను ఫలానా పాపానికి బానిసనైపోయా, నాకు కూడా విడుదల ఇయ్యి ప్రభువా అంటే యేసు నిన్ను విడిపిస్తాడు. విశ్వాసులమైన మనం నేర్చుకోవాల్సిన 2 పాఠాలు ఉన్నాయి. అదేంటంటే, చుట్టూ ఉన్న యవనస్తులను చూసి వారి కోసం కన్నీటితో మనం ప్రార్థన చేయాలి. ఆ మాట రాసుకోండి. ప్రే ఫర్ ద యంగ్ పీపుల్ హూ బికేమ్ స్లేవ్స్ టు మెనీ సిన్స్. రకరకాల పాపాలకు బానిసలైనటువంటి యవన జనాంగం కొరకు, యువకుల కొరకు, యువతుల కొరకు మనం కన్నీటితో ప్రార్థించాలి. ఇది ఎవరి బాధ్యత? విశ్వాసులమైన మన యొక్క బాధ్యత. మీ పేటలో, అది జయంతిపేట కావచ్చు, మరియమ్మపేట కావచ్చు, జాన్పేట కావచ్చు, మీరు ఏ పేటలో నివసిస్తున్నారో ఆ పేటలో ఉన్న యవనస్తుల పేర్లు రాసుకోండి మీ డైరీలో. వారి కోసం భారంతో ప్రార్థన చేయండి. మనందరం ప్రార్థన చేస్తే ఏదో ఒకరోజు దేవుడు వారిని ఏం చేస్తాడు? విడిపిస్తాడు. చివరిగా 3వ అప్లికేషన్ ఏంటంటే, షేర్ గాడ్స్ లవ్ విత్ దెమ్. వారికి క్రీస్తు ప్రేమను మనం ప్రకటించాలి. ఆ యవనస్తుల కొరకు ప్రార్థించడం మాత్రమే కాదు, వారికి ఎవరి ప్రేమ చెప్పాలి? దేవుని యొక్క ప్రేమ గురించి చెప్పాలి. చివరికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా. బైబిల్ మూసేయండి. సుమారు ఒక 50 సంవత్సరాల క్రితం ఒక యవనస్తుడు ఉండేవాడు, ఒక టీనేజ్ బాయ్. టీనేజ్లో ఉన్నాడు. చాలా అల్లరి చిల్లరగా ఉండేవాడు. ఎంత అల్లరి చిల్లరగా ఉండేవాడంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. వర్షం వస్తే కాలువలో నీళ్లు పోతూ ఉంటాయి కదా, పోతూ ఉంటే ఆడు పడుకునేవాడు. పడుకొని ఆ నీళ్ళన్నీ పక్కింట్లోకి పోయేటట్టు చేసేవాడు అనమాట. అట్లాంటి అల్లరోడు. ఈ అల్లరి చిల్లరగా పెరిగేటువంటి ఈ యొక్క యవనస్తుని కోసం 2 స్త్రీలు 20 సంవత్సరాలు ప్రార్థన చేశారంట. ఎంతకాలం? మనమైతేనా 2 రోజులు ప్రార్థన చేసి ఎవరు మారినా ఈడు మారడు అని ఆడిని వదిలేస్తాం మనం, అంతేనా? కానీ వాళ్ళు చాలా కాలం ప్రార్థన చేశారు. అద్భుతం జరిగింది. ఒకరోజు ఆయన బిల్లి గ్రహం గారి మీటింగ్కి వెళ్ళి అక్కడ ప్రభువుని నమ్ముకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పేరు జార్జ్ వర్వర్. ఏం పేరు? జార్జ్ వర్వర్. హైదరాబాదులో ఓఎం బుక్స్ అనే ఒక పెద్ద క్రైస్తవ గ్రంథశాల ఉంది. అది ప్రపంచంలోని అతిపెద్ద గ్రంథశాల. దాని ఫౌండర్ జార్జ్ వర్వర్ అనే దైవజనుడు. ఆ యవనస్తుని యొక్క రక్షణ వెనక 2 స్త్రీల యొక్క ప్రార్థన ఉన్నది. సహోదరులారా, సహోదరులారా, మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా. మీరు యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తే జార్జ్ వర్వర్ లాంటి వాళ్ళు తయారవుతారు. అనేక మంది దేవుని దాసులు తయారవుతారు. జార్జ్ వర్వర్ ప్రపంచమంతా క్రైస్తవ సాహిత్యాన్ని పంచినటువంటి గొప్ప దైవజనుడు. నేను ఆయన పుస్తకాలు చదివి ఎంతగానో ఆత్మీయంగా బలపడ్డాను. నేను ఇప్పటికి చదువుతానే ఉన్నాను. యవనస్తులు నిర్లక్ష్యం చేయొద్దు. ఇంకా వీళ్ళు పనికిరారులే, వీళ్ళకి బాగుపడరులే అనుకోవద్దు. యవనస్తులను దేవుడు ప్రేమించాడు, సేవకుల్ని పంపించాడు. ఆ యవనస్తురాల్ని దురాత్మ నుంచి ఏం చేశాడు? విడిపించాడు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. 1 నిమిషం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. యవనస్తులారా, యవన కుమార్తెలారా, యవన కుమారులారా, 1 నిమిషం ప్రార్థన చేయండి. ఎవరు కళ్ళు తెరవద్దు, అటు ఇటు చూడొద్దు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు కూడా ఏదైనా ఒక పాపానికి బానిసగా ఉన్నావేమో, అందుకే మారు మనసు పొందట్లేదేమో, అందుకే బాప్తీసం తీసుకోవట్లేదేమో. సహోదరులారా, మీరు ఏ పాపానికి బానిసగా ఉన్నారు? సహోదరులారా, పోర్నోగ్రఫీకి బానిసవైపోయావేమో, నిన్ను నీవు పరిశీలన చేసుకో. ఏ రహస్య పాపానికి బానిసవైపోయావేమో. యవనస్తులైన అమ్మాయిలారా, ప్రేమకు బానిసలైపోయారా? జాగ్రత్త. ఆ ప్రేమ మోసపూరితమైనది, అది స్వార్థపూరితమైనది. యేసు ఒక్కడే నిజంగా ప్రేమించేవాడు. యేసు ప్రేమకి మనల్ని మనం సమర్పించుకుందాం. యేసయ్యా, నా బ్రతుకును కూడా మార్చయ్యా, నా జీవితాన్ని కూడా మార్చయ్యా అని ప్రార్థన చేసుకుందాం. రక్షింపబడిన సహోదరి సహోదరులారా, యవనస్తుల యొక్క రక్షణ కొరకు మనం ప్రార్థన చేద్దామా ఈ రోజు నుంచి? అయ్యా, మా పేటలో అనేక మంది యవనస్తులు ఉన్నారు, వారందరి కోసం నేను ప్రార్థన చేస్తానని ఒక తీర్మానం చేసుకుందాం. వారికి నీ రక్షణ సువార్తను ప్రకటించడానికి సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం.
ప్రేమగల మా తండ్రి, ఈ దినం దయ్యం పట్టినటువంటి యువతి ఏ విధంగా రక్షింపబడిందో, ఎలా విడుదల పొందిందో అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 16 నుంచి 18 వచనాల్లో మీరు మాకు నేర్పించారు. నిజంగా నువ్వు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అయ్యా. దయ్యం పట్టి చావడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ అమ్మాయిని రక్షించడానికి నీ సేవకుల్ని పంపించినటువంటి గొప్ప దేవుడవు నాయన. నీ ప్రేమ ఎంత గొప్పది తండ్రి. నీ శక్తి అమోఘం ప్రభువా. వెంటనే దయ్యం వెళ్ళిపోయింది తండ్రి. దేవా, పౌలుని అద్భుతంగా మీరు వాడుకున్నారు, మీకు వందనాలు. దేవానికి స్తోత్రాలు. ఇంకా రక్షింపబడిన యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి రక్షణ, మారు మనసు దయచేయండి. ప్రతి దుర్వ్యసనం నుండి, ప్రతి అడిక్షన్ నుండి, ప్రతి బానిసత్వం నుండి ప్రతి ఒక్కరిని మీరు విడిపించండి. నిజమైన స్వాతంత్ర్యం, నిజమైన స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ వారమంతా మీ కృప, మీ కాపుదలనిమ్మని యేసు నామములు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, స్తుతి స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చర్చ అయిపోయిన వెంటనే యూత్ మీటింగ్ ఉంటుంది. మీలో ఎవరైనా రోగులు, బలహీనులు ఉంటే ముందుకొచ్చి ప్రార్థన చేయించుకోండి. అందరికీ వందనాలు.